హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. ఈరోజు నేను మీతో ఒక పాత ట్రెడిషనల్ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. ఇది అందరూ చాలామంది చేస్తారు, బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చేస్తుంది. అదేంటంటే సొరకాయ కోడిగుడ్డు కూర. వెజిటేరియన్స్ ఎవరైనా ఎగ్ స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అవి ఫ్రై చేయడానికని ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని పసుపు కూడా వేగిన తర్వాత ఇలా ఎగ్స్ ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది నేను నాన్ స్టిక్లో చేయట్లేదు, స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తున్నాను కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసాను. అదే నాన్ స్టిక్లో చేసేవాళ్ళు కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుందండి. పసుపు వేయడం వల్ల దీని నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుందన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అనేది. సో నేను ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇదే ప్యాన్లో మిగతా కూర కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి, ఒక 6 పచ్చిమిరపకాయలు, అలాగే తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. అలాగే తురిమి పెట్టుకున్న ఆనపకాయ అంటే సొరకాయ ముక్కల్ని వేసి కలుపుతున్నానండి. బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. నేను దీంట్లో ఏం వాటర్ వేయట్లేదండి, దాంట్లోంచి వచ్చే వాటర్తోనే అది కుక్ అయిపోతుంది. మీ దగ్గర ఒకవేళ కొంచెం ముదిరిన సొరకాయ ఉంటే కుక్కర్లో వండుకోండి, ప్రెషర్ కుక్కర్లో. అప్పుడు కొంచెం విజిల్ వేయించుకుంటే ఒక విజిల్ బాగుంటుంది. ఇప్పుడు ఆ సొరకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత నేను ఒక 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. ఆ కారం కూడా బాగా కలిపేసి మూత పెట్టుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల నుంచి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను అదే గరిటెతో మెత్తగా మెదిపేస్తున్నానండి. లేదా ఒకవేళ పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు. ప్రెషర్ కుక్ చేస్తే అలా మెదుపుకునే అవసరం కూడా ఉండదండి. అండ్ ఇప్పుడు దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసి ఒక 1/2 కప్పు పాలు వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ వేసాను, అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదా కనీసం ఒక 1/2 కప్ అయినా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పాలు వేసాక మూత పెట్టుకుని ఒక పావు గంట సేపు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత అదంతా కూడా పాలు అంతా కూడా దగ్గరకు అయిపోతుంది, ఇగురు కూరలాగా దగ్గరకంట వచ్చేయాలి. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుందండి. ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకున్న చాలు. నేను మా పిల్లలు కారం అంటారని చెప్పి ఒక 1 టీ స్పూన్ వేసేసాను. బట్ మీరు నెయ్యి మరీ వెగటుగా అలాగంటే కొంతమందికి నచ్చదు కదా, సో అలాంటి వాళ్ళు తక్కువ వేసుకోండి. ఒక 2 డ్రాప్స్ అయినా సరే మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అలా నెయ్యి వేసుకుని డిష్ అవుట్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కూర. చపాతీ, రైస్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మరి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.